హలో అండి. తేనె అనేది ఆయుర్వేదంలో ఒక దివ్య ఔషధం. తేనెటీగలు సహజంగా పువ్వుల నుంచి సేకరించిన స్వీట్నెస్ నుంచి ఇక పట్టు తయారు చేసి దాని నుంచి తేనె అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఆర్గానిక్ తీసుకోవడం వల్ల డైలీ మనకి వెయిట్ లాస్ కానీ చాలా వరకు ఆయుర్వేదిక్లో కొన్ని గోళీలు చూర్ణాలు ఇవన్నీ తేనెలో మిక్స్ చేసుకుని పరగడుపుని వేసుకోవడం వల్ల కూడా చాలా రకాల రోగాలు అనేవి నయమవుతాయి. కానీ దీన్ని హెల్తీగా తీసుకోవాలని మనం అందరం అనుకుంటాం, ఆర్గానిక్ కావాలని. కానీ చూడండి, లాస్ట్ 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను, తేనె ఇలాగా అడవి నుంచి సేకరించిన వాళ్ళు వస్తే కొన్నాను అనేసి. దాన్ని స్టిల్ 20 days అలా పెట్టేస్తే కింద పానకంలాగా కట్టేసింది. మనం లైన్ డేట్స్ కానీ చాలా వరకు చాలా రకాలు చూస్తూ ఉంటాం తేనెలు, కానీ దానికన్నా వీళ్ళు అడవి నుంచి సేకరించిందంటే ఇంకొంచెం బాగుంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ చూడండి, కింద అదంతా పంచదార పాకము, కొన్ని అయితే క్రిస్టల్స్ లాగా కట్టేస్తాయి. నేనేమంటున్నానంటే ఇటువంటి పంచదార బెల్లం పాకాలు ఇంకా డైరెక్ట్గా ఆరోగ్యానికి తీసుకోవడానికి కన్నా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎక్కడ బాగా ఫారెస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తెప్పించుకోవాలి తప్ప ఇక్కడ దొరికేవన్నీ చాలా నకిలీ అని అర్థమైంది నాకు. పైగా వాళ్ళు పెట్టడం చూడండి, లోన పట్టు కూడా పెట్టారు దానికి ఒరిజినల్ లాగా ఉండడానికి. అండ్ మన ముందే డైరెక్ట్గా పిండుతున్నారు. మనము లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వీడియో ఎన్ని పరీక్షలు పెట్టాము, ఎంత బాగా ఎగ్జామ్ రాసినా కూడా రిజల్ట్ చూడండి ఫెయిల్ అయినట్టు వచ్చింది. నాకు అదే ఆశ్చర్యం వేసింది. మనం పెట్టిన పరీక్షల్లో అన్నిటిలో తేనేమో ఒరిజినల్ లాగా ప్రూవ్ అయ్యింది. బట్ 20 days దాన్ని అలా వదిలేస్తే మాత్రం ఇలా అయ్యింది. సో ఇటువంటిది కొనొద్దని నా ఉద్దేశము. ఎందుకంటే మనము తీసుకోకపోయినా పర్లేదు, ఆరోగ్యానికి తీసుకుని ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అంత మంచిది కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.